హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు? మేమైతే పులిహోర చేసుకొని తిన్నామన్నమాట. నైట్ రైస్ కొంచెం మిగిలింది, ఆ రైస్ తో పులిహోర చేసేసుకొని నేను మా హస్బెండ్ తినేసాము. నిన్న నైట్ అయితే మేము బీసెన్ రోడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. బీసెన్ రోడ్ లో అయితే మీకు ఏ వస్తువు కావాలన్నా కూడా దొరికేస్తుంది అనమాట. ఇది ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ అనుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్, నెక్స్ట్ వచ్చేసి టీ షర్ట్స్ కానీ, షర్ట్స్ కానీ, ప్యాంట్స్ కానీ, పర్ఫ్యూమ్స్, జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, ఏదైనా మీరు ఏది కావాలనుకుంటుంది. టాయ్స్ కూడా, ఆకలికి కిడ్స్ కి సంబంధించిన టాయ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, ఇవన్నిటికీ వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు బీసన్ రోడ్. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి చాలా కాస్ట్ చాలా వర్త్ అనిపించింది. మరీ ఎక్కువ కాస్ట్ అయితే ఉండవు, షాప్స్ లో అంత కాస్ట్ అయితే ఉండవు. పర్లేదు, తీసుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే చాలా బాగా వర్త్ అనిపిస్తాయి. మరి హై హై రిచ్ గా ఉండే వాళ్ళకి ఇవి నచ్చకపోవచ్చు మేబీ. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇవైతే బాగా నచ్చుతాయి. నాకైతే బీసన్ రోడ్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా ఒక్కొక్కటి 50 రూపీస్ చెప్పారనమాట ఆ అన్నయ్య. సో అవైతే తీసుకోలేదు, నా దగ్గర ఆల్రెడీ షాల్స్ ఉన్నాయి, సో నేనైతే అవి పర్చేస్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పరుపులు, ఆ పరుపు అయితే ఒక్కొక్కటి 1000 రూపీస్ చెప్పారు. అవి నాకు అంత వర్త్ అనిపించలేదు, ఎందుకంటే అవి చాలా త్వరగా అణిగిపోతాయి అనమాట ఆ పరుపులు. సో అవైతే నేను తీసుకోలేదు. వాటికన్నా 300 రూపీస్ లో ఒక పరుపులు వస్తాయి కదా, దూది పరుపులు, అవే చాలా బెటర్ అనిపించింది. సో ఇవైతే నేను తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చి అంబ్రిల్లాస్, అవైతే 200 చెప్పాడు, పెద్ద అంబ్రిల్లా. నెక్స్ట్ ఈ బెడ్షీట్స్ ఉంటాయి కదా, ఇవైతే 250 చెప్పారు. అవి చలికైతే అంత ఆగవు, వచ్చేది చలికాలమే కాబట్టి అవి కూడా నేను తీసుకోలేదు. సోలాపూర్ బెడ్షీట్స్ అయితే బాగుంటాయి ఈ చలికాలం, సో అవైతే నేను పర్చేస్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా బట్టల షాపులు అయితే, వామ్మో ఎన్ని ఉన్నాయో. ఇక్కడ మెరూన్ కలర్ ఫ్రాక్ ఉంది కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చే ఉంటది, అమ్మాయిలకి మెరూన్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫ్రాక్ కాస్ట్ అయితే ఎక్కువ చెప్పేశారు, 800 అలా చెప్పేశారు. సో అంత వర్త్ అనిపించలేదు, సో నేనైతే తీసుకోలేదు ఆ ఫ్రాక్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ షాల్స్ అవి కనిపిస్తున్నాయి కదా, డైలీ వేసుకునే షాల్స్, అవి అయితే 100 రూపీస్ అనమాట ఒక్కొక్కటి. టాప్స్ కూడా 150 రూపీస్. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఒకటి 200, 250 చెప్పారు. ఈ అన్నయ్య దగ్గరే మేము ఎప్పుడు నైట్ వేర్ తీసుకుంటాము. మేము ఇక్కడికి బీసెన్ రోడ్ రావడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే, మేము మొన్న ఈ అన్నయ్య దగ్గర 2 టీ షర్ట్స్ తీసుకున్నాం అనమాట. అవి మా సంజుకి సరిగ్గా సెట్ అవ్వలేదు, అంటే కొంచెం టైట్ అయ్యాయి. సో అవి కొంచెం సైజ్ పెద్ద తీసుకుందామని వచ్చాము. ఈ అన్నయ్య ఇస్తానన్నారు, సో అందుకని ఈ అన్నయ్య దగ్గరికి వచ్చాము. ఈ అన్నయ్య అయితే సైజు పెద్ద సైజ్ తీసి మా సంజుకి అయితే ఇచ్చారు. మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీ అన్నమాట, ఎందుకంటే ఈ అన్నయ్య దగ్గర మేము ఎప్పుడు తీసుకునేది రీజనబుల్ కాస్ట్ ఉంటాయి. ఇంకా షర్ట్స్ కూడా మార్పిచ్చేసుకొని మేమైతే బీసన్ రోడ్ నుంచి తిరిగి బయలుదేరిపోయాము. సో మీకు బీసన్ రోడ్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉందా, బీసన్ రోడ్కి వెళ్ళి షాపింగ్ చేయాలని ఉందా, అయితే తప్పకుండా వెళ్ళి షాపింగ్ చేయండి. నా కష్టానికి తగ్గట్టు ఒక చిన్న లైక్ ఇచ్చి, మీకు తోచిన కమెంట్ చేసేసి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి.